హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీస్. వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే కదండి. అండ్ ఈరోజు సండే కదండి, సో పిల్లల్ని తీసుకొని పార్క్ అయితే వెళ్ళానండి. సో పార్క్లో పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేసామండి. అదే అండి ఈరోజు వీడియో అయితే మాత్రం వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు మా బాబు మాత్రం. అండ్ వెళ్ళక ముందు వాడికి చెప్పింది ఏంటంటే పార్క్కి వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా హోంవర్క్ కంప్లీట్ చేయాలి అని. సాటర్డే రోజు చేయమంటే నెక్స్ట్ డే పోస్ట్పోన్ చేశాడు. పొద్దున చేయమంటే మధ్యాహ్నం అన్నాడు. ఇక నేను మధ్యాహ్నం చెప్పాను, లంచ్ తర్వాత హోంవర్క్ రాశాక పార్క్కి వెళ్తాము అంటే ఓకే అని కూర్చున్నాడు. వాడికి హెల్ప్ చేయడానికి వాళ్ళ అక్క మాట వినట్లేదని నేను వెళ్ళి కూర్చున్నాను. ఒక్కడితో హోంవర్క్ రాపియాలంటే అంత ఇబ్బంది. ఎట్ లాస్ట్ హోంవర్క్ సగమే కంప్లీట్ అయిందండి, మొత్తం అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇంకా చీకటి పడిపోతుందని చెప్పి పార్క్ అయితే తీసుకొని వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ కూడా అండి చిన్నపిల్లలకి చిన్న స్లైడర్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి పెద్ద ఉన్నాయి. మా అమ్మాయి పెద్దది ఎక్కుతుంటే అదే ఎక్కుతానని చెప్పేసి తన వెనకాల ఎక్కాడు. చాలా హైట్ ఉంది అసలు. మాకైతే భయం వేసింది, సగం దాకా ఎక్కి ఎక్కలేని అన్నాడని చెప్పి మళ్ళీ అది హెల్ప్ చేసింది. ఆడాడు, ఫస్ట్ అయితే బాగానే ఆడాడు, మళ్ళీ తర్వాత ఆడరనుకున్నాను నేనైతే మాత్రం ఎక్కలేకపోతున్నాడు అని చెప్పేసి. కానీ వాడు మాత్రం లాస్ట్ వరకు కూడాను అదే స్లైడర్ మీద ఆడతాను ఆడాడండి. వాడికి అలవాటు అయిపోయింది కూడా, హైట్కి కూడా వాడికి భయం వేయలేదు. ఫస్ట్ అయితే మాకు భయం వేసింది. చూడండి వాడు ముందు పరిగెత్తేసి తనను కూడా ఎక్కనివ్వట్లేదు, వాడే ఫస్ట్ ఎక్కేస్తాడంట. చూడండి గొడవడుతున్నాడు మా అమ్మాయితోని. ఇంకా వాడు అది ఎక్కుతుంటే తనకు చెప్పాము, ఎక్కమ్మా ఆడితో పాటు కొంచెం చూడమ్మా, చాలా హైట్ ఉంది కదా అంటే తను కూడా వాడు వెనకాలే ఎక్కింది. ఇంకా వాళ్ళ డాడీ అయితే అక్కడే నిలబడ్డారు భయానికి, అంత హైట్ ఉంది ఎక్కేస్తున్నాడు అని చెప్పేసి. సో వాడు అలా ఎక్కేసి బాగా ఎంజాయ్ చేశాడండి స్లైడర్ మాత్రం చక్కగాని. ఈవినింగ్ పూట అప్పుడప్పుడు అలా తీసుకెళ్తూ ఉంటే పిల్లలకి దొరికేదే టైం చాలా తక్కువ అండి. వాళ్ళతో పాటు మనం వెళ్తే మనకి కాస్త రిలీఫ్గా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇంకా చూడండి అందరూ పిల్లలు కూడాను అందరూ వచ్చారు చక్కగా. అసలు పార్క్ ఖాళీగా ఉంది. ఏంటంటే సండే కదా, బయటికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ, పార్క్ వచ్చేది కూడా అంతంత మాత్రంగానే వచ్చారు. ఎందుకో ఏమో తెలియదు కానీ, లేదా మేము వెళ్ళింది లేట్ వెళ్ళామో కానీ తెలియదు కానీ ఎక్కువ మంది పిల్లలు అయితే లేరులేండి. మామూలుగా అయితే చాలా రష్ ఉంటుంది అసలు. ఆ బుడ్డ చూడండి ఎలా ఎక్కేస్తుందో, అది మా అమ్మాయి ఎక్కుతుంది నెక్స్ట్. సో వీళ్ళు ఇలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. అండ్ ఇంకా స్లైడర్ నుంచి దిగు, వేరే సీషో ఇంకేమన్నా ఆడుకోండిరా అంటే ఆహా ఇదే ఆడుతున్నారు ఎంతసేపు అయినా కానీ అసలు అని. ఇంకా కొంతమంది పిల్లలు అయితే ఎక్కేసి అక్కడ చక్కగా ప్లేస్ ఉంది, అక్కడ నిలబడి అక్కడి నుంచి పెరుస్తూ ఉన్నారు పిల్లలు అసలు. అదిగోండి ఎక్కలేకపోతున్నాడు చూడండి, వాడు చక్కగా ఎక్కేస్తాను అంటున్నాడు కానీ మాకు భయం వేస్తుంది. ఒక్కొక్కటి నిదానంగా ఎక్కుతున్నాడు అసలు, ఎంత జాగ్రత్తగా. చిన్నది ఎక్కరా అన్నా కానీ వాడు వెంటలేదు అసలు. ఇంకా అలానే ఇంకా వాడి ఇష్టం అనేసి ఇంకా మేము కూడా పక్కకు నిలబడి చూస్తున్నాం. ఇంకా సరే అని చెప్పి వాళ్ళ నాన్నేమో అవతల నిలబడ్డాడు కరెక్ట్గా స్లైడర్ చివర పట్టుకోవడానికి వాడిని. ఇంకా పిల్లిద్దరూ అది ఆడుతూనే ఉన్నారు. ఇంకా అటునుంచి వచ్చాక వీళ్ళిద్దరు చూడండి, మా వారును మా అమ్మాయి చక్కగా అప్ అండ్ డౌన్ ఆడేసుకుంటున్నారు. మా వాడు ఒకటే నవ్వేసుకుంటున్నాడు చూడండి అసలు. వాడు పరిగెత్తుకొని వచ్చేస్తున్నాడు దగ్గర చెప్పడానికి మమ్మీ చూడు అని. వాడిని ఆడమంటే వాడు ఎక్కలేదు. వాడు ఎక్కకపోతే సరే నేను అక్క ఆడతామని చెప్పేసి మా వారైతే ఎక్కేసి కూర్చున్నారు. ఇంకా మా వారు మా అమ్మ ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. పిల్లలతో అంత సరదాగా ఉంటేనే కదండి వాళ్ళకు కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది. మనం కాకపోతే ఎవరు ఉంటారు వాళ్ళతోని, సరదాగా ఉండాలి. వాళ్ళతో పాటు మనం కూడా ఫ్రెండ్లీగా చక్కగా ఆడితేనే వాళ్ళకి ఎంతో ఎంజాయ్గా ఉంటుంది, బాగా అనిపిస్తుంది పిల్లలకి. అండ్ ఇప్పుడు వాడికి కోపం వచ్చింది, వాడిని వదిలేసి ఆడేస్తున్నారని చెప్పేసి చూడండి మా అమ్మాయిని ఎలా లాగేస్తున్నాడో, దిగిపోమని చెప్తున్నాడు చూడండి వాడు. ఇంకా మళ్ళీ ఎటో చూపిస్తున్నాడు వాడు. ఎంతసేపు ఆ స్లైడర్ ఆడదామని తీసుకొచ్చి ఇది ఎక్కిచ్చామండి. ఈ ల్యాడర్ ఎక్కమని చెప్పాము, సగం దాకా అయితే ఎక్కాడు, బాగానే ఎక్కాడు. ఇక ఎక్కుతూనే ఉన్నాడు, పర్వాలేదు కాస్త. కాకపోతే వాడికి అక్కడ దాకా ఎక్కాక చిన్న భయం వేసింది, మళ్ళీ రివర్స్ దిగిపోతున్నాడు వాడు. మళ్ళీ నేను మా వారు ఎక్కువ పర్వాలేదురా అంటే కొంచెం ముందుకు ఎక్కుతున్నాడు, మళ్ళీ దిగిపోతూ ఉన్నాడు. ఇక వాళ్ళ పక్కన ఉండి కొంచెం మనం నేర్పిస్తూ ఉంటే అన్నీ వచ్చేస్తాయి. బుడ్డోడు చూడండి ఎలా ఏలాడుతున్నాడో. పిల్లల్ని అలా తీసుకెళ్తేనే అప్పుడప్పుడు అలవాటు అవుతుందండి, లేకపోతే అలవాటు అవ్వవు ఇవి అసలు అని. అండ్ ఇంకా వాడిని అలా పట్టుకొని ఆడమంటే ఈ రివర్స్ ఎక్కమన్నాము, ఎక్కట్లేదు. ఇంకా సరే ఇంకా అని చెప్పేసి యువతల పక్కకు వచ్చేసాడు మళ్ళీ. మా అమ్మాయి ఎదుగోండి ఉయ్యాల్లో కూర్చుంది చక్కగా. వాడిని ఉయ్యాలు ఊగమన్నా ఊగలేదు. అదిగోండి మా అమ్మాయికి ఉయ్యాలు ఊపుతున్నారు వాళ్ళ డాడీ.
చాలా బాగా ఎంజాయ్ చేశారండి వాళ్ళు మాత్రం, వాళ్ళ ముగ్గురు. నాకు వీడియో తీయడమే సరిపోయింది కానీ కానీ వాళ్ళ ముగ్గురు మాత్రం ఫుల్ హ్యాపీగా ఆడుకున్నారు. నాకు అదే అనిపించింది. కాకపోతే ఇవన్నీ క్యాప్చర్ చేయాలి అని నాకు చాలా ఇష్టం అండి. అందుకోసమనేసి ఇంకా వీడియో తీస్తూనే ఉన్నాను వెళ్ళిన దగ్గర నుంచి. చక్కగా పేరెంట్స్ ఇలా తీసుకొని వెళ్తే పిల్లల్ని చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇవన్నీ బ్యూటిఫుల్ మెమరీస్ పిల్లలకి. అప్పుడప్పుడు తీసుకొని వెళ్ళాలి మనము. ఎంతసేపు మూవీస్ అని ఇంకోటని కాకుండా ఇట్లా కూడా మనం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి పక్కన ఉయ్యాల ఖాళీ అయిపోయింది. వాడిని రమ్మంటే మళ్ళీ వెళ్ళి స్లైడర్ ఎక్కుతున్నాడు చూడండి. ఉయ్యాల మాత్రం ఊగలేదు. ఇంకా వేరే అమ్మాయి వచ్చింది, తను కూడా చక్కగా ఊగుతుంది. ఇంకా మా ఓడికి ఓపిక అయిపోయింది. ఇంకా వాటర్ తాగుతాను, వాటర్ అడిగాడు, వాటర్ ఇచ్చాము, వాటర్ తాగుతున్నాడు. ఇంకా అలా నడిపించుకొని ఇంకేటో తీసుకెళ్తున్నాడు. అదిగోండి ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ స్కేటింగ్ అవి చేస్తారు. ఈరోజు ఏంటో పిల్లలు ఎవరు లేరు కానీ ఇంకా అలా కూర్చున్నాం, మేము రిలాక్స్ అవుతున్నాము. వాళ్ళ ముగ్గురు అక్కడెక్కి కూర్చున్నారు. ఆడి అలసిపోయారు. చాలాసేపే ఉన్నాం, ఈవినింగ్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళాలనేసి అనుకుంటున్నాం మేము. మరి వాడేమో కాసేపు ఉందామని అంటున్నాడు. అప్పటి నుంచి ఇంకా అలా కూర్చోబెడుతున్నాం వాడిని, రిలాక్స్ అవ్వరా అని చెప్పేసి. అదిగోండి అది ఎక్కడానికి కష్టాలు పడుతున్నాడు. సరే అని ఇంకా మా వారు దిగి వాడిని ఎక్కించి కూర్చోబెట్టారు. చూడండి తిరిగి కూర్చోమంటే కూర్చోవడం లేదు సరిగ్గా, కావాలని. బాగా సెట్ అయ్యారు ముగ్గురును. చూడండి ఎలా కూర్చున్నారో. అండ్ అరుస్తూ ఉన్నాడు వాడు, వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి. 5 minutes ఆగరా వెళ్దాము అనేసి అన్నాం మేము. ఇంకా అదిగోండి పరిగెడుతున్నాడు చూడండి వాడు. ఇంకా అలా రన్నింగ్ చేస్తున్నాడు. అటంతా పూర్తిగా ఖాళీ ప్లేసే ఉంది. ఇంకా పదండి వెళ్ళిపోదాం అంటున్నాడు. ఇంక ఈవినింగ్ కూడా కదా అయిపోయిందండి, చాలా టైం అయింది. ఇంకేంటంటే ఇంటికి వెళ్ళాక హోంవర్క్ కూడా రాయాలి. సరే అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంటికి నైట్ అయిపోతుంది, చీకటి అయిపోతుంది అని చెప్పేసి బయలుదేరిపోయాము. ఇంకా బయటకు వచ్చేసి రాగానే అక్కడ ఐస్ క్రీమ్ బండి కనిపించింది. ఇంకా ఐస్ క్రీమ్స్ మీద పడ్డారు. మేము ముగ్గురం చెరోటి తిన్నాము. మా వారు మాత్రం తీసుకోలేదు ఐస్ క్రీమ్, ఆయనకు వద్దన్నారు. ముగ్గురం చెరో ఐస్ క్రీమ్ తినేసి బయలుదేరిపోయామండి. ఇంకా చక్కగాని హ్యాపీగా ఈ ఈవినింగ్ అలా గడిచిందండి మాకు. సండే ఈవినింగ్ ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు, నియర్ బైలోనే చక్కగా వెళ్ళి పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చండి. వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. చూడండి సాయంత్రం అయిపోయింది. పెద్ద షాక్ ఏంటంటే ఇంటికి రాగానే ఫ్రెష్ అయిపోయి మా వాడి హోంవర్క్ వాడే రాసేసుకుంటున్నాడు. ఇంకా కామ్గా నేను ఫోన్ పట్టుకొచ్చి వీడియో తీస్తుంటే వాడు షాక్ అయిపోయి చూసి చూడండి అరుస్తున్నాడు నా మీద. వద్దు వీడియో తీయకు అంటున్నాడు వాడు నన్ను. వెళ్ళిపో ప్లీజ్ అంటున్నాడు. ఇంకా సరే అని చెప్పేసి, సరే కరెక్ట్గా రాయని చెప్పేసి ఇంకా నేను కూడా వెళ్ళిపోయానండి.